హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివరామ్ అండ్ వెల్కమ్ బ్యాక్. యాక్చువల్గా మన రీసెర్చ్ ప్రకారం ఫిల్టర్ చేయబడిన లొకేషన్స్లో హై ఫీజిబుల్ లొకేషన్స్లో భాగంగా ఐడెంటిఫై చేయబడిన కొన్ని జోన్స్లో, అంటే మీకు బందర్ రోడ్డు, విజయవాడ గుంటూరు హైవే రోడ్డు, అలాగే విజయవాడ ఏలూరు రోడ్డు కంపేర్ చేసుకుంటే విజయవాడ హైదరాబాద్ హైవే పాయింట్లో పేరకలబాడు జంక్షన్ దగ్గర నుంచి ఇబ్రహీంపట్నం జంక్షన్ దాకా ఇది గోల్డ్ మైన్ కాబోతోంది అని దగ్గరగా మీకు మనం విశ్లేషించుకుంటూ వస్తున్నాం కదండి. అందులో భాగంగా ఇప్పుడు ఈ సైడ్లో 4 బ్రిడ్జ్, అంటే మీకు వెస్ట్ బైపాస్ దగ్గర నుంచి ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఐఆర్ఆర్ దగ్గర నుంచి ఓఆర్ఆర్ దాకా 4 బ్రిడ్జ్లో ఒక బ్రిడ్జ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ రేపు సెప్టెంబర్ నుంచి నిర్మాణం అంటే కార్యరూపం దాల్చబోతోంది. అలాగే ఐఆర్ఆర్ కూడా ఆన్ ది కార్డ్స్ ఉంది, అంటే మీకు డిపిఆర్ దశలో ఉంది. అవుటర్ రింగ్ రోడ్ ఎలాగో శాంక్షన్ అయిపోయింది. సో ఈ 4 బ్రిడ్జ్లు కనెక్టివిటీ పరంగా చూసుకుంటే మనకి కోర్ క్యాపిటల్కి అత్యంత కనెక్టివిటీ పెరిగే దిశలో చూసుకుంటే విజయవాడ హైదరాబాద్, అంటే మీకు అమరావతి తెలంగాణను కలిపే క్రమంలో అది ఎంట్రీ పాయింట్ అవుతుంది. ప్లస్ మీకు ఇక్కడ ఎగ్జిస్టింగ్ నేషనల్ హైవే పక్క నుంచి న్యూ బైపాస్, ఇదే పాయింట్ నుంచి బైపాస్ వెళ్తూ మీకు అమృత ఇంజనీరింగ్ కాలేజీ, అమృత ఇంజనీరింగ్ ఎంవిఆర్ కాలేజ్ ఇంజనీరింగ్ నుంచి మనకి మూలపాడు కేతనకొండ మూలపాడు మీదుగా ఇబ్రహీంపట్నం జంక్షన్ కలుపుతున్న విషయం మనందరికీ తెలిసిందే. సో అది ఆ పాయింట్లో మీకు జంక్షన్కి సర్కిల్కి కేవలం 50 మీటర్ల డిస్టెన్స్లోనే మనం ఈ ప్రాజెక్ట్ ఉంది. ఇది క్యాపిటల్ ఎంపైర్ అని చెప్పేసి మన క్యాపిటల్ హౌసింగ్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నుంచి ఆల్రెడీ చుట్టూ కాంపౌండ్ వాల్ కట్టేశారు. సో మీకు చూస్తే కనుక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి మ్యాన్ హోల్ ప్లేట్స్ అన్ని మీకు ఆ లెవెల్స్ వచ్చేసి, అంటే సిమెంట్ రోడ్ లెవెల్ కూడా మీరు గమనిస్తే ఇది మీకు సిమెంట్ రోడ్ లెవెల్ కూడా మీకు ఈ లెవెల్కి సిమెంట్ రోడ్ రాబోతోంది. సో అలాగే వాటర్ ట్యాప్ కనెక్షన్స్ ఇచ్చారు, అవెన్యూ ప్లాంటేషన్స్ ఇచ్చారు, మధ్యలో ఇక్కడ మొక్కలు పెట్టి కర్బింగ్ స్టోన్ వేసి దీనికి సిమెంట్ రోడ్లు వర్క్ చేయాల్సింది ఉంది. సో దీని జనరల్గా ఏంటంటే పార్క్ విషయానికి వస్తే ఈ కాంపౌండ్ వాల్ ఆనుకుని ఈ గ్రిల్ ఇది ఏదైతే కాలమ్స్ వేసి ఉన్నాయో అదంతా పార్క్గా డిజైన్ చేసి మొత్తం రన్నింగ్ వాకింగ్ ట్రాక్ కమ్ డిజైనర్ పార్క్గా దాన్ని డిజైన్ చేస్తున్నారు. ఇదంతా 40 ఫీట్ మెయిన్ రోడ్ యాక్సెస్ అనమాట. అలాగే ఇది కూడా 40 ఫీట్ రోడ్డు, అటుపక్క 30 ఫీట్, వెనకాల ఒక 30 ఫీట్ రోడ్ ఫేసింగ్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు 183 గజాల నుంచి ప్లాట్ సైజెస్ ఉన్నాయి. సో 183, 250, సో అలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి. సో ఈస్ట్ వెస్ట్ అదర్ కార్నర్స్తో పాటు మీకు నార్త్ ఫేసింగ్ ప్లాట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సో దీంట్లో ఇన్వెస్ట్ చేసుకోదలుచుకుంటే కనుక ఈ స్క్రీన్లో ఇవ్వబడిన నంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే ఇలాంటి ఫిల్టర్ చేయబడిన లొకేషన్స్ని, అంటే రాబోయే రోజుల్లో ఒక 2.5-3 సంవత్సరాలు సుమారుగా ఒక +6 మంత్స్లో అది పెరగడానికి అవకాశం ఉన్న జోన్స్లో ఐడెంటిఫై చేయడంలో మేము ఎక్స్పర్ట్గా ఉన్నాం కాబట్టి, సో మా ఎక్స్పర్టైజ్ని మీరు ఉపయోగించుకోదలుచుకుంటే కనుక ఈ స్క్రీన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేసి మమ్మల్ని సంప్రదించండి. అలాగే కేవలం మా ద్వారా ఇన్వెస్ట్ చేస్తే మాత్రమే మా డిసిప్లిన్ వెల్త్ క్రియేషన్ సర్వీసెస్ మీకు అందుబాటులోకి వస్తాయి, అది గమనించండి. ఓకే ఫ్రెండ్స్, విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్. మీరు నేను మనందరం సంతోషంగా, ఆనందంగా, సమృద్ధిగా, సౌకర్యవంతంగా, ఆరోగ్యవంతంగా జీవిస్తూ ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతిని సాధించాలని కోరుకునే మీ శివరామ్. నమస్తే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.